తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరువు పోక ముందే మా ప్రవర్తనతో మా పనితో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దామంటూ తెలంగాణ ప్రభుత్వంతో పాటు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు అందజేసిన విషయం అందరికీ తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఈ 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీకి గల ప్రధాన కారణం స్పీకర్ తమకు నోటీసులు అందజేయడం. ఇక ఈ భేటీకి కడియం శ్రీహరి దూరంగా ఉన్నారు. ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, దానం నాగేందర్, మిగతా ఎమ్మెల్యేలంతా ఒక రకంగా భయంగానే ఉన్నారు. వీరందరి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఉన్న పార్టీ పేరు చెప్పుకోలేరు, ప్రభుత్వంలో ఉన్నారా లేదా తెలీదు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నా కూడా కాంగ్రెస్ లోనే ఉన్నామని బలంగా చెప్పుకోలేని దుస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే వచ్చే 3 నెలల్లో ఏదో ఒకటి తేల్చాలని సుప్రీంకోర్టు స్పీకర్ ను కోరగా స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందజేసిన విషయం అందరికీ తెలిసిందే. మాపై వేటుపడి మా పరువు పదవి పోగొట్టుకోవడం కంటే ఏదో ఒక రకంగా రాజీనామా చేసి మళ్లీ బరిలోకి దిగడమే ఉత్తమం అంటున్నారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు. ముఖ్యంగా దానం నాగేందర్ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన దానం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఈయనకు సంబంధించి పక్కా ఆధారాలు ఉండడంతో ఈయనపై వేటు పడటం ఖాయమంటున్నారు. అందుకే దానం నాగేందర్ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలుస్తుంది. ఖైరతాబాద్ లో ఎవరికి అవకాశం ఇచ్చినా దానికి ఆయన మద్దతు పూర్తిగా ఉంటుందని, కానీ ఆయనకు మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయని, దానికి మేము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా, ఉప ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది వేచి చూడాలి.